మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు. నర్సరావుపేటలోని అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉన్న ఇంటికి నలువైపులా పోలీసులు మఫ్టీలో నిఘా పెంచారు. కోర్టు ఆదేశాల ప్రకారం రేపు పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఎస్పీ ఆదేశాలతో పిన్నెల్లి బస చేస్తున్న ఇంటి చుట్టూ పోలీసులు నిఘా పెట్టారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సంబంధించి పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంశీరావు అందిస్తారు. సాంశీరావు. లక్ష్మీదుర్గ పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఇప్పుడు అందరి దృష్టి నెలకొనుంది. ఎన్నికల ఫలితాలు అయిన మరుక్షణం నుంచే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. మాచర్ల నియోజకవర్గంలోనే రెండుచింతల మండలం పాలవాయి గేట్ లో పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన, ఆ తర్వాత పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో రెంటచింతల పోలీస్ స్టేషన్, కారంపూడి పోలీస్ స్టేషన్ లో 307 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా గతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న నేపథ్యంలో హైకోర్టు ఈ నెల 6వ తేదీ వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసి నర్సాపేట పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ప్రతిరోజు వచ్చి సంతకాలు పెట్టాలనే నిబంధనలు విధించింది. జిల్లా కేంద్రం వదిలి ఎక్కడికి పోవడానికి వీలు అంటూ కూడా నిబంధనలు విధించిన నేపథ్యంలో రేపటితో 6వ తారీఖుతో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ సమయం ముగుస్తున్న నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ లోపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సాపేట వదిలి పారిపోతారనే ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో నర్సాపేటలోని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టారు. మరోవైపు ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉన్నట్టు కూడా తెలుసుకొని ఆయన ఇంటి చుట్టూ కూడా పోలీసులు మఫ్టీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఈ రేపటితో ముందస్తు బెయిల్ పిటిషన్ సమయం గడిచిపోతున్న తర్వాత ఈ లోపు పిన్నెల్లి పారిపోతాడన్న ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతను ఎట్టి పరిస్థితితో పారిపోకుండా అరెస్ట్ చేసి జైలుకు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టాలనే పల్నాడు ఎస్పీ మల్లికా గారికి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలోనే పిన్నెల్లి కోసం గాలింపు చర్యలు చేసినప్పుడు పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. పిన్నెల్లి సోదరులకు పోలీసులోనే కొంతమంది సమాచారం ఇచ్చి అతనికి పారిపోవటానికి సహకరించారనే ఆరోపణలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ విమర్శలని ఈసారి తిప్పికొట్టుకునేందుకు పోలీసులు ముందస్తుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇల్లు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ ఇంటి చుట్టూరు కూడా పోలీసు బలగాలు మఫ్టీలో ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు లోపు ఎప్పుడైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకొని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. మరి ఈ లోపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పోలీసుల ముందు లొంగిపోతారా, లేక పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పెడతారనేది కూడా ఇప్పుడు ఒక రకమైన చర్చగా మారింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సంశీరావు.